నమస్తే, తిరుపతి జేటీవీ న్యూస్కు స్వాగతం. తిరుపతి సమీప ప్రాంతాల్లో ఐఐటి విద్యా సంస్థలను నెలకొల్పడంలో భాగంగా రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మాజీ మంత్రి ముదికృష్ణ నాయుడు అధికారులతో భూసేకరణకు సంబంధించిన ప్రాంతాలను సందర్శించారు. దీనికోసం సూరప్రకాశం వద్ద 150 ఎకరాల స్థలాన్ని నిర్ణయించారు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే తిరుపతిలో ఎక్కడా ప్రభుత్వ భూములు లేవన్న విషయం అధికారులకు తెలిసినా విజిట్ చేయడం చాలా ఆగమ్య గోచరంగా ఉందని నగర ప్రజలు అనుకుంటున్నారు. అందువల్ల బిల్లులో మనకు 11 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు. ఈ కొత్త ఆంధ్రప్రదేశానికి, నవ్య ఆంధ్రప్రదేశ్ కి 11 ఇన్స్టిట్యూషన్స్ ని శాంక్షన్ చేశారు. ఈ 11 ఇన్స్టిట్యూషన్స్ లో యాక్చువల్ గా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేందుగా వాటిని ఎక్కడ పెట్టాలంటే ఇచ్చిన బిల్లులో కొన్ని కండిషన్స్ పెట్టారు. ఏమన్నారంటే కొద్దిగా రోడ్డు కన్వీనియంట్, ఎయిర్పోర్ట్ కన్వీనియంట్ ఉండాలని. అందువల్ల ఈ 11 ఇన్స్టిట్యూషన్స్ ని ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ లో 3 ప్లేసులు అనుకున్నాం. ఒకటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, రెండోది విజయవాడ, గుంటూరు ఎయిర్పోర్ట్ విజయవాడలో, తిరుపతి. ఈ 3 ప్లేసుల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అన్నింటినీ ఈ 3 ప్లేసులకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒకటి కర్నూలులో ఇచ్చాం. మొత్తం 11 ఇన్స్టిట్యూషన్స్ లో ఈ 3 ప్లేసుల్లో 10, ఒక ఇన్స్టిట్యూషన్స్ ని కర్నూలులో పెట్టాం. ఇందులో మనకు ఈ తిరుపతికి యాక్చువల్ గా ఐఐటి ఒకటి చేశారు. అది అయిన తర్వాత ఇక్కడే హాస్పిటల్ యాక్చువల్ గా బిల్లు కూడా ప్రొవిజన్ ఇచ్చారు. అంటే ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తే వాటికి కావాల్సింటే ఎలాంటి ప్రొవిజన్ అయినా చేస్తాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ది బిల్.